ఈ నెల 20న జరగనున్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చల్లా శంకర్రావు ఎన్డీఏ బెల్టును ఓడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. జట్ల సంఘము మేస్త్రీల సమావేశము కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ చల్లా శంకర్రావు పాలన కాలంలో చట్ట వ్యతిరేకంగా సన్నిహితులకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడంతో బ్యాంకు నష్టాల బాట పట్టిందని అన్నారు. అందరినీ కలుపుకుని రాజకీయాలు చేయకుండా అధికార రాజకీయ ఏకపక్షంగా చేయడం వల్ల బ్యాంకు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. చల్లా శంకర్రావు తప్పుడు నిర్ణయాల వల్ల సహకార చట్టం ప్రకారం సెక్షన్ 51 ఎంక్వైరీలో దోషిగా తేలిపోయిందని, అటువంటి చల్లాను బ్యాంక్ మెంబర్స్ ఓడించాలని మధు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అవినీతి మచ్చలేని నందిపు శ్రీనివాస్ బెల్ట్ను గెలిపించాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అధికారి బాడి నల్లా రామారావు, కాళ్ల అప్పలనాయుడు, పెంటు దేముడు బాబు, రెడ్డి వెంకట్రావు, కుక్కల దుర్గాప్రసాద్, రొక్కం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ మేస్త్రుల సమావేశం అధ్యక్షులు కోండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాంబాబు గారు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్గా నందిపు శ్రీనివాస్ బెల్ట్లో పోటీ చేస్తున్నారు. అందుకని నగరంలో ఉన్న కార్మికులు అన్ని వర్గాల కార్మికులందరూ కూడా నందిపు శ్రీనివాస్ బెల్ట్ని గెలిపించాలని కోరుతున్నారు. అలాగే 2 రోజుల క్రితం అధికార పార్టీ వాళ్ళు గెలుపు మాదే అని భుజాలు తడుపుకుంటున్నారు. మేము చెప్తున్నాం, చల్లా శంకర్రావు గారు మీ ఓటమి ఖాయం, మీరు ఓడిపోతున్నారు. ఎందుకంటే మీరు అందరిని కలుపుకుని వెళ్ళలేదు. మేము మీ దగ్గరికి వచ్చాం, అందరిని కలుపుకుని వెళ్ళండి, బ్యాంక్ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులు బ్యాంకులో ఉండాలి అన్నాం. అధికార రాజకీయ అహంతో మీరు పక్కన పెట్టారు. అందుకని మీరు పాలక మండలిలో ఉన్నంతకాలం మీ సన్నిహితులకు వేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి బ్యాంకును దివాల్సిన చరిత్ర చల్లా శంకర్రావు అని చెప్తున్నాం. అంతేకాదు 51A సెక్షన్ దాన్ని ఎంక్వైరీ చేసి దోషిగా తేలిన తర్వాత కూడా మీరు ఏ ముఖం పెట్టుకుని బ్యాంకు వస్తారని అడుగుతున్నాం, ఏ ముఖం పెట్టుకుని బ్యాంకు ఓట్లు అడుగుతారని తెలియజేస్తున్నాం.